ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఒక కామన్ మ్యాన్ 50 lakhs హౌస్ ని తీసుకోవాలి అంటే శాలరీ ఎంత ఉండాలంటారు? జనరల్ గా ఒక లా ఉంది నవీన, ఏంటంటే మన శాలరీలో ఈఎంఐ రూపంలో ఇక్కడ 2 పాయింట్ ని హైలైట్ చేస్తాను. చాలా మంది ఈఎంఐలు అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈఎంఐలు అనేది నీ నెలకి కొంతమంది కార్ లోన్ ఉంటుంది, కొంతమంది పర్సనల్ లోన్ ఉంటుంది, కొంతమంది గోల్డ్ లోన్ ఉంటుంది, కొంతమందికి హౌసింగ్ లోన్ ఉంటుంది. నేను మాట్లాడే శాతం ఏదైతే శాలరీ ఏదైతే ఉందో, మనం ₹1,00,000 శాలరీ వేసుకుంటే 40% కంటే ఈఎంఐస్ ఎక్కువ ఉంటే వాడు కరోడుపతి నుండి రోడ్డుపతి అవడం ఖాయం. ఎందుకంటే వాడు బతకాలి, ఫీజులు కట్టాలి, రెంట్ కట్టాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే 40% కంటే ఎక్కువ ఈఎంఐ ఉండకూడదు. 35 to 40% ఐడియల్. ఎలాగా అన్ని లోన్లు కలిపి, నాట్ హౌసింగ్ లోన్. ఓకే, అన్ని కలిపితే ఇప్పుడు పర్సనల్ లోన్ ఒక 5,000 కడుతున్నాం అనుకో, కార్ లోన్ 10,000 కడుతున్నావు అనుకో, గోల్డ్ లోన్ ఒక 5,000 కడుతున్నావు, ఎంత 20,000 అవ్వండి. నువ్వు 20,000 వరకే. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎంత శాలరీ ఉండాలంటే 1,00,000 అబోవ్ ఉండాలి మినిమం. నువ్వు 50 లక్షలు కొనుక్కోవాలంటే 1,00,000 లోపు కొట్టరికి 20% లోన్ ఇస్తారు. అంటే 20% మన మార్జిన్ మనీ కడితే 80% లోన్ ఇస్తారు. 50 లక్షల్లో 80% అంటే 40 లక్షలు, అంతే కదా. సో 40 లక్షల కంటే 40,000, నీకు ఆల్రెడీ 20,000 లోన్ ఉంటే వర్కౌట్ కాదు. సో అది నువ్వు చూసుకోవాలి. లేదు ఇంకొక సోర్స్ ఏంటంటే నీ వైఫ్ ఒకవేళ ఎంప్లాయిడ్ అయితే అప్పుడు ఆలోచించు, ఇద్దరు కలిపి కొనుక్కోవచ్చు. కొడుకు కూతురు ఒకవేళ ఇన్కమ్ వస్తే వాళ్ళని కలుపుకోవచ్చు జాయింట్ అకౌంట్లో. ఇండివిజువల్ నువ్వు ఒక్కడే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, నువ్వు ఒక్కడే సంపాదిస్తున్నావు అంటే యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే 25-30 సంవత్సరాలు లోన్ తీసుకుంటే బర్డెన్ చాలా. ఇప్పుడు నాకు రీసెంట్గా ఒక కేసు వచ్చింది, సిబిల్ రేటింగ్ బాగాలేదు, ఇల్లు కొనేసరికి అడ్వాన్స్ ఇచ్చాడు, లోన్ రావట్లేదు, ఆ డబ్బులు తిరిగిడు బిల్డర్. అందుకని ఎవరైనా ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఉంటే మాలాంటి ఎక్స్పర్ట్ అయితే మీకు సిస్టమ్ చెప్తాం. అసలు మీ దగ్గర చేతిలో ఎంత డబ్బులు ఉంది, అప్పులు ఎవరైనా ఇస్తారా, మీ పెండింగ్ ఈఎంఐస్ ఏమున్నాయి, మీ శాలరీ ఎంత సర్వీస్. 60 సంవత్సరాలు అయితే లోన్ ఇవ్వడు, 50 దాటితే లోన్ ఇవ్వడం కష్టం. 30, 40, 45, 50 వరకు 50 దాటితే రిటైర్మెంట్ స్టేజ్ వచ్చేస్తారు. సో బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చే ముందు ఏం చేస్తారు, రీపేయింగ్ కెపాసిటీ చూస్తారు. ఎప్పుడైనా మీకు లోన్ ఎవరు ఇస్తారు, సిబిల్ రేటింగ్ అంటే క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్సన్. మనం ఎట్లా అంటాము, క్యారెక్టర్, యువర్ క్యారెక్టర్ ఇన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. సిబిల్ అంటే ఏంటి, నీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎంత నువ్వు ఇచ్చే చెక్కులు ఎన్ని బౌన్స్ అయినాయి, నీకు వచ్చే చెక్కులు ఎన్ని బౌన్స్ అయినాయి, ఇలా ట్రాన్సాక్షన్ మీద ఉంటుంది. చాలా మంది క్రెడిట్ కార్డులు ఉన్నాను వైఫ్లకి స్వైప్ చేస్తూనే ఉంటారు, తర్వాత హార్ట్ అటాక్ వస్తుంది. తెలియదు కదా, కార్డే కదా కొడుతుంటారు, మొక్క కదా పీకితే పీక తెక్క వస్తాను చిరంజీవి డైలాగ్ అని. కార్డు అని కొట్టుకుని కూడా రేపు పొద్దుట హస్బెండ్ పరిస్థితి అయోమయం. అందుకని మీరు ఈఎంఐ తీసుకునేటప్పుడు క్యాలిక్యులేటెడ్గా మీ లోన్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. ఇంతవరకు ఎన్ని ఈఎంఐలు కడుతున్నారు, బ్యాలెన్స్ ఈఎంఐ ఎంత కట్టగలరు అని క్యాలిక్యులేట్ చేసుకుంటే అప్పుడు ఇల్లు వాల్యూ 50 లక్షలు, 40 లక్షలు, 30 లక్షలు డిసైడ్ అవ్వాలి. దాన్ని బట్టి మీ ట్రాన్సాక్షన్ సేఫ్ ఉంటుంది, ఇల్లు కొనుక్కునేది నిద్ర పడుతుంది, లేకపోతే పీస్ ఆఫ్ మైండ్ కాస్త గాయపడిపోతుంది. అంటే వాళ్ళు హౌస్ తీసుకోవాలి 50 lakhs లో అంటే శాలరీ మినిమం 1 lakh ఉండాలి. అదే మీరు లోన్ చెప్పే 1 lakh ఉంటే మీకు 60,000 మిగులుతుంది ఖర్చులకి. అందులో మళ్ళీ పిఎఫ్లు ఇవన్నీ ఉంటాయి కదా, చేతికి 50,000 వస్తుంది. ఈ రోజు ఒక భార్య భర్త ఒకళ్ళిద్దరు పిల్లలు ఉంటే 50,000 మినిమం. నువ్వు ₹1,00,000 శాలరీలో పిఎఫ్, మా దగ్గర ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన గవర్నమెంట్లో శాలరీ 80,000, 60,000 ఆల్రెడీ డిడక్షన్ పెట్టుకున్నాడు, 20,000 ఏం బతుకుతాడు. వాళ్ళ ఆవిడ సంపాదన, ఇప్పుడు ఆవిడ చేయకపోతే ఈ రోడ్డు మీద పిల్లలు ఎలా ఉంటారు. ఇప్పుడున్న ఫీజులు కట్టగలవా? మేము చదువుకునేటప్పుడు నెలకి ₹1 ఉండేది మా స్కూల్ ఫీజు. ఎంత? రూపాయి. 10 ఎకరాల్లో స్కూల్ ఉండేది, కేంద్ర విద్యాలయ 104 ఏరియా వైజాగ్. నేను 10th క్లాస్కి వచ్చినట్టు ₹15 అయింది. కానీ 10 acres 100 గజాల్లో కూడా స్కూల్ నడుపుతున్నారు. అప్పుడు ఇచ్చిన క్వాలిటీ ఇప్పుడు లేదు. అప్పుడు మాకు సిలబస్ తక్కువ ఉండేది, స్టాండర్డ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు సిలబస్ ఎక్కువ ఉంది, స్టాండర్డ్స్ తక్కువ. ప్రతి ఒక్కరికి 10 పెట్టాను, ఏబిసిడీలో యూనిట్ టెంపరేచర్ యూనిట్ చెప్పినట్టే బొద్దినోగేనా సార్. సో క్వాలిటీ, ఇప్పుడు క్వాంటిటీ మీద క్వాలిటీ మీద పెట్టాలి. బిల్డర్కి ఏమంటావు, మేము ఎన్ని ప్రాజెక్ట్ కట్టామని కదా, ఎన్ని ప్రాజెక్ట్ టైంలో కట్టావు అనేది ఇంపార్టెంట్. ఇట్లా ఇక్కడ ఈఎంఐ చూసుకునేటప్పుడు ఇవి చూసుకోవాలి. మన ఆదాయం ఎంత, మనకు రాబోయే ఖర్చులు ఎంత. మీ శాలరీ సంవత్సరానికి 5-10% కంటే ఎక్కువ పెరగదు. ఉన్న దాంట్లో తీసేస్తున్నారు. ఎప్పుడైనా జాబ్ తీస్తే అందుకని. రెండోది ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇల్లు కొనాలంటే, నా దగ్గర చాలా మంది రియల్ ఎస్టేట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఫార్మా వాళ్ళు, మెడికల్, ఎఫ్ఎంసీజీ వీళ్ళందరూ కూడా వస్తారు. వాళ్ళు ఏంటంటే, సార్ మేము చిన్నప్పుడు చెప్పొచ్చలేదు కానీ పేపర్లు వేసి మిల్క్ ప్యాకెట్లు వేసి కూడా బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, పొద్దుటలు వేసి. ఇప్పుడు కూడా నేను కొంతమంది చూస్తా పల్లెటూరులో తెల్లవారు 4 గంటలు వేసి పాలు బూత్కి వెళ్ళి పాలు ప్యాకెట్ కలెక్ట్ చేసుకుని ఇంటింటి డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చే లాభం తక్కువ. న్యూస్ పేపర్ మీద ఆయన బిల్డింగ్స్ కట్టాడు, న్యూస్ పేపర్లు అమ్ముతూ డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకుంటాడు. డెక్కన్ కానికల్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే
తెల్లవారు 100 మంది ఉంటారు రీటైల్ ఏజెంట్స్, అవన్నీ తీసుకుంటే కానీ అలా బతికినారు. సో ప్యాసివ్ ఇన్కమ్ అనేది నువ్వు వడ్డీకి ఇచ్చినా వస్తుంది, పార్ట్ టైం జాబ్ చేసుకుని వస్తుంది, రకరకాలు ఉన్నాయి. ప్యాసివ్ ఇన్కమ్స్ లో మనం పార్ట్ టైం ఉద్యోగాలు ఒక ఎపిసోడ్ కావాలంటే చేద్దాం. చిన్న చిన్న బిజినెస్ నీ వర్క్ డిస్టర్బ్ కాకుండా ఎలా సంపాదించాలి, జాబ్ చేస్తూ కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఉండాలంటారు. ఉండాలి. ఉంటే అప్పుడు మీకు కొద్దిగా విసురుబాటు ఉంటుంది. థ్యాంక్ యూ సార్.